అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవారు ఎవరు అని బైబిల్ చెబుతా ఉంది. చూసారా? అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 21 కానీ 22 వచనంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని బైబిల్ చెబుతా ఉంది. ఇక్కడ చూస్తేనేమో హృదయం చాలా భయంకరమైంది, మోసకరమైంది. ఇంకొక అధ్యాయంలో చూస్తే, ఇంకొక చాప్టర్లో అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అటువంటి హృదయాలు నాకు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు. చూసారా? చాలా ఆశ్చర్యమైన విషయం ఇక్కడ కనపడతా ఉంది. ఎక్కడైనా సరే మనం మార్కెట్కి వెళ్ళినా సరే, షాపులకు వెళ్ళినా సరే, ఆ చెడిపోయిన వస్తువులు, పడిపోయిన వస్తువులు, పాడైపోయిన వస్తువులు అక్కడ మార్కెట్లో అమ్మరు. ఒకవేళ అటువంటి కొనుక్కునే వాళ్ళు వృక్షాలు మరి మీ ఇంట్లో పాడైపోయిన వస్తువులు ఏమైనా ఉంటే, ఇదిగో మాకు ఇవ్వండి అమ్మా, అవి మేము తీసుకొని మీకు ఉల్లిపాయలు ఇస్తామని చెప్తూ ఉంటారు. మీ ఇంట్లో పాడైపోయిన మిక్సీలు కానీ ఏమున్నా సరే వాటిని మేము బాగు చేస్తామని చెప్తారు. కానీ నిజంగా మరి మార్కెట్లో కొత్త మార్కెట్లలో, షాపుల్లో ఎక్కడ కూడా రిపేర్ ఉన్నవి లేదంటే చెడ్డ ఎక్కడ అమ్మరు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మరి పాడైపోయిన హృదయాలు, మన హృదయాలు పాడైపోయినాయి అని బైబిల్ చెబుతా ఉంది. చాలాసార్లు అడగొచ్చు కొంతమంది, మనకు ఒక మాట ఉంది, ఆ మేడి పండ్లు అందరికీ తెలుసమ్మా. మేడి పండు ఎలా ఉంటుందంటే పైకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా నిగనిగలాడుతూ ఉంటుంది. మరి మాకు తెలియని రోజుల్లో మేము కాయని అలా తినేసేవాళ్ళం. అప్పుడు మా పెద్దలు ఏం చెప్పారంటే, అది కాయ తినకూడదయ్యా, దాన్ని ఒకసారి మీరు 2 చెక్కలు పగలగొట్టాలని చెప్పారు. అనగా ఆ మేడి పండుని 2 భాగాలు చేస్తే ఆశ్చర్యంగా అటు ఒక భాగం ఇటు ఒక భాగం చూస్తే ఆ మేడి పండు చూస్తానికి మేలింగానే ఉంది, కానీ చక్కగా కలర్ఫుల్గా ఉంది, కానీ లోపల ఏముండి అంటే పురుగులు ఉన్నాయి. ఎంత భయంకరంగా చూడండమ్మా. హృదయం కూడా అంతే. హృదయం ఒక మేడి పండు లాంటిది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూస్తానికి పైకి బాగానే ఉంటుంది, కానీ పొట్ట విప్పి చూస్తే ఎట్లా ఉంటాయి అంటే లోపల పురుగులు. ఆ పురుగులు మనకు పరిచయం చేసుకుంటాం. ఒకసారి ఇట్లాగే ఒక బ్రదరు సుందరయ్య అనే ఒక వ్యక్తి, సుందరయ్య ఆయన పేరు, ఆయన కష్టపడి ఒక గడియారాన్ని కొనుక్కున్నాడు. ఆ గడియారాన్ని కొనుక్కొని పొద్దున్నే లెగవటానికి 4:30 లెగవాలంటే కొన్నిసార్లు లెగలేకపోతున్నాడని కష్టపడి 250 రూపాయలు పెట్టి ఒక గడియారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాడమ్మ. పెట్టుకుంటే 2 రోజులు బాగానే పనిచేసింది. 3వ రోజు ఆ గడియారం ఆగిపోయింది. ఆయనకి చాలా బాధేసింది. కొత్త గడియారం ఆగిపోయింది ఏంట్రా బాబు అని చెప్పేసి ఆ గడియారాన్ని బాగు చేయడానికి కోసం ఏం చేశాడంటే, ఆ గడియారాన్ని షాపు దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాడు. ఆయన గ్యారంటీ ఇచ్చాడు కాబట్టి ఈయనకు ఒక మంచి ఉపాయం తట్టింది. గడియారం అంతా ఎందుకు తీసుకెళ్తాంలే, అసలు ఎప్పుడు చూసేవాడు రోజు ఆ గంటల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, ఆ తర్వాత నిమిషాల ముళ్ళు. గడియారం లోపల 3 ముళ్ళు ఉంటాయి అమ్మ. గంటలు చూపే ముళ్ళు, నిమిషాలు చూపే ముళ్ళు, సెకండ్లు చూపే ముళ్ళు. ఈయన అనుకున్నాడంట, గడియారం అంతా ఎందుకులే, తిరగనివి అవే కదా అని చెప్పేసి షాపు దగ్గరికి ఆ 3 ముళ్ళు తీసుకెళ్ళాడంట. చూసారా? ఎందుకు తీసుకెళ్ళాడంటే, గడియారం రిపేర్ వచ్చింది. ఆ రిపేర్ బాగు చేయించడానికి ఈ సుందరయ్య ఏం చేశాడంటే, ఇదిగో గంటల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, ఆ నిమిషాల ముళ్ళు 3 ముళ్ళు తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఆ షాపు బాగు చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ముందు పెట్టాడంట. ఏంటయ్యా సమస్య అంటే, నా గడియారం పాడైపోయింది, బాగు చేయండి అన్నాడంట. ఏది నీ గడియారం అంటే ఆ 3 ముళ్ళు ముందు పెట్టాడంట. పెట్టి బాగు చేయమంటే, ఏందయ్యా 3 ముళ్ళు పెడుతున్నావు, నేను ఎట్లా బాగు చేశానంటే, ఇదేనయ్యా గడియారం అన్నాడంట. అది కాదయ్యా గడియారం, 3 ముళ్ళు తిరగపోవడానికి కారణం ఏంటో తెలుసా, గడియారం లోపల ఉందయ్యా ప్రాబ్లం, వెళ్ళిపోయి గడియారం తీసుకురాపో అన్నాడంట. అప్పుడు సుందరయ్య మళ్ళా ఇంటికి వచ్చి గడియారం తీసుకొస్తే ఆ గడియారం రిపేర్ చేసి ఆయన ఆ లోపల ఉన్న బ్యాటరీ మొత్తం వైర్లను ఉప్పదీసి చక్కగా బిగించి మళ్ళీ ఆ 3 ముళ్ళు పెట్టాడంటమ్మ. పెట్టి ఇంటికి తీసుకెళ్తే యథాప్రకారంగా ఆటోమేటిక్గా ఆ 3 ముళ్ళు రన్ అవుతున్నాయి అంట. చూసారా? మీరు ఇప్పుడు ఈ సత్యాన్ని మీరు గమనించాలి. ఈ సత్యాన్ని మీరు గమనిస్తే ఇక్కడ ఒక నీతి కనపడతా ఉంది. ఏంటంటే, గడియారం పైన కనపడే 3 ముళ్ళు తిరగాలంటే ఎక్కడ వచ్చింది రిపేర్, ఎక్కడ వచ్చింది ప్రమాదం, ఎక్కడ చెడిపోయింది అంటే ఆ లోపల. చూసారా? కాబట్టి ఒక మనిషి పైకి ప్రశాంతంగా ఉండాలన్నా, ఒక మనిషి పైకి మరి లోపల నుంచి రావాలి సంతోషం, పైకి ప్రశాంతంగా, సంతోషంగా, సమాధానంగా ఏదో ఉండాలని. కొన్నిసార్లు మా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఏదో బాగున్నామంటే వెంటనే 2 బొగ్గలు ఉబ్బినట్టుగా మేము నవ్వుతాం. కారణం ఏంటంటే, వాస్తవానికి లోపల నవ్వు ఉండదు, కానీ వాళ్ళు అలా అనుకోకపోతే బాధపడతారని అలా పెట్టేస్తాం. కానీ లోపల ఎంతో బాధగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే నిజంగా ప్రభువు వారు మాకు ఇచ్చిన గొప్ప సంతోషాన్ని బట్టి ఆ లోపల నుంచి వస్తుంది ఈ సంతోషం. అడుగుతున్నాడు దేవుడు ఈ ప్రాంతంలో అందరికి కూడా, నిజంగా మనకు ఉండే సంతోషం, మనకు ఉండే ఆనందం లోపల నుంచి వస్తుందా లేదంటే పైకి వస్తుందా అని మనకి దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే నిజంగా ఈరోజు మీకు పరిచయం చేసేది ఏంటంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. కొన్నిసార్లు మనం అడగొచ్చు, వాస్తవంగా మనం అనుకుంటాం ఎటువంటిదయ్యా అది ఘోరమైంది అంటున్నారంటే, మార్కు సువార్త, దయచేసి కూడా బ్రదర్స్ మార్కు సువార్త 7వ అధ్యాయం 21 వచనం బైబిల్ ఓపెన్ చేసి చదవాలి.
ఎట్లా హృదయం చెడిపోయింది, ఎట్లా హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎవరు దాన్ని గ్రహిస్తారు? ఎవరు గ్రహించలేకపోతున్నారు. అన్నిటిని గ్రహిస్తున్నారు కానీ హృదయం లోపల ఉండే ఆ యొక్క పాపాలని ఎవరు గమనించలేకపోతున్నారు. అవి ఒక లిస్టు యేసు ప్రభు వారు మనకు పరిచయం చేస్తున్నారు ఈరోజు. మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను. చూసారా? ఒకటి దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు. ఇవి ఎవరు కనపడవు కానీ లోపలే ఆలోచించేసుకుంటూ ఉంటాం. కానీ ఆ చెడ్డ ఆలోచనలు ఎవరు అంటారు? చాలామంది పైకి ఎలా కనపడుతున్నా చెడ్డ ఆలోచనలు ఉంటాయి లోపల, కానీ అది పాపం కాదు, ఏముందిలే అనుకుంటారు. కానీ దేవుడు మాత్రం ఆ హృదయంలో చూస్తూ ఉంటాడు లోపలే. అప్పుడు చెడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి, అది పాపం అని బైబిల్ చెబుతా ఉంది. తర్వాత జారత్వాలు. చూసారా? జారత్వం అంటే బైబిల్ చెప్తా ఉంది, ఒక వ్యక్తి, ఒక పురుషుడు ఒక స్త్రీతో మరి ఒక పాపం చేస్తే పాపం కాదంట. బైబిల్ చెప్తా ఉంది, ఒక స్త్రీని మోహపు చూపుతో, ఒక పురుషుడు ఒక స్త్రీని, ఒక స్త్రీ పురుషుణ్ణి, ఎవరైనా సరే మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయంలో మరి వ్యభిచారం చేసినట్టు అని బైబిల్ చెప్తా ఉంది. ఆ చూపులే పాపం అని చెప్తా ఉంది. చూసారా హృదయం ఎంత మోసకరమైందో. దొంగతనాలు, అది వస్తువు నీది కాదు, కానీ మనం ఏం చేస్తా ఉంటాం చాలాసార్లు తెలియకుండా ఏం చేస్తామంటే అది కొట్టేస్తూ ఉంటాం. అటువంటి దొంగతనాలను బైబిల్ చెప్తా ఉంది. తన పొరుగు వారిని ఏది కూడా ఉచితంగా మనం ఆశించకూడదు. అలాగని చెప్పకుండా వాటిని మనం తీసుకున్నామంటే దొంగతనం కింద వచ్చేస్తుంది. నరహత్యలు. చూసారా? నరహత్యలు అంటే ఎవరినో మరి చంపేయటం కాదు, కానీ ఇతరులు బాధపడేటట్టుగా మనం మాట్లాడామనుకోండి. కొంతమంది అంటారు, అరే నువ్వు నన్ను నిజంగా మాటలతో చంపేస్తున్నావురా అంటూ ఉంటారు. ఇట్లా మాటలే మనల్ని చంపేటట్టుగా ఉంటాయి అమ్మ. కొన్నిసార్లు కొంతమంది మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ బంధువులు అంటూ ఉంటారు, నీ మాటల వల్లనే నాకు నిజంగా నరాలు తెగిపోతున్నాయి అయ్యా, నాకు బీపీ వచ్చేస్తుంది, నాకు షుగర్ ఒకవైపు హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది, నీ మాటలు చాలా బాధ పెడుతున్నాయి అయ్యా అంటూ ఉంటారు కొంతమంది. అదిగో నీ వలన ఇతరులు బాధపడేటట్టు నువ్వు మాట్లాడటమే అది నరహత్య అని బైబిల్ చెప్తా ఉంది. వ్యభిచారాలు. చూసారా? ఒక పెళ్ళయింది ఒక పురుషుడికి, కానీ భార్య ఇంట్లోనే ఉంటుంది, కానీ అతను ఏం చేస్తాడంటే వేరొక భార్యని అనగా వేరొక స్త్రీని మరి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటూ ఉంటాడు. దాన్ని వ్యభిచారం అని బైబిల్ చెప్తా ఉంది. అది చాలా ప్రమాదం. ఇప్పుడు తెలియదు కానీ రేపు దేవుడు వాళ్ళకి తప్పకుండా శిక్షిస్తాడని చెప్తా ఉంది. తర్వాత లోభం, పిసినారితనం. చూసారా? నీ దగ్గర ఉంటే ఇతరులకి నిజంగా బాధపడుతూ ఉంటారు, కానీ ఒక ఆవిడ, నాకు తెలిసిన ఆవిడ, వాళ్ళ పక్కనింటి ఆవిడ ఆయనకు బాగుండకపోతే, అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నానమ్మా, కొంత డబ్బులు ఖర్చు అవుతాయి ఇవ్వమంటే డబ్బులు ఉంచుకొని కూడా ఈరోజు శుక్రవారం అని చెప్పి డబ్బులు ఇవ్వలేదమ్మా. శుక్రవారం డబ్బులు ఇవ్వాల. అదొక పిసినారితనం. ఆచారాలు చూసుకొని పాపం అబ్బాయి చనిపోయాడు. చూసారా? ఆ తర్వాత ఇస్తానండి. ఒక పక్కన ప్రాణం పోతున్నా కానీ ఆమె అనుకుంటుంది, నా శుక్రవారం నాకు కాపాడింది కదా అనుకుంటుంది, కానీ పక్కన అబ్బాయి ప్రాణం పోయింది. అది ఆమె గమనించలేకపోతా ఉంది. కొంతమందికి ఆ లోపల ఉంచుకుంటారు కానీ బాధపడుతున్నా సరే వాళ్ళకి ఎవరు. లోభితనం అనగా పిసినారితనం. తర్వాత చెడుతనం. చూసారా? ఈ లోకంలో చెడుతనాలు ఎట్లా ఉంటాయి తెలుసా? టీవీల ద్వారా వచ్చే చెడుతనం. చూసారా? చాలా భయంకరమైన దృశ్యాలు మనకు కనపడతా ఉన్నాయి. సెల్ ఫోన్స్లో ఉంటే భయంకరమైన చెడుతనం. అలాగే అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన ప్రవర్తన, అసభ్యకరమైన వస్త్రాలు, అసభ్యకరమైనవి ఏవైతే మన హృదయాలకు వస్తున్నాయో అవంతా కూడా మన హృదయాన్ని కలుషితం చేసేస్తున్నాయి. అప్పుడు మనకి ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. లోపల బాధగానే ఉంటుంది, కానీ పైన అట్లా తిరుగుతూ ఉంటాం. అవే చెడుతనాలని బైబిల్ చెప్తా ఉంది. కృత్రిమము అంటే మరి నటించడం అంటే మనం పైకి అలా కనపడతాం, కానీ చాలాసార్లు పైకి ఒక రకంగా ఉంటాం, లోపల ఒక రకంగా ఉంటాం. ఇతరులు వచ్చినప్పుడు మాత్రం చక్కగా ఉంటాం, ఇతరులు లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. యాక్టింగ్ అంటారనమాట. అదే దాన్ని నటించడం, కృత్రిమం మనకు పనికిరాదని బైబిల్ చెప్తా ఉంది. తర్వాత కామ వికారపు చేష్టలు. చూసారా? ఎంత భయంకరమైనవి. ఈ రోజున కాలేజీలో స్టూడెంట్స్ కానీ బయట కానీ ఎంతో మంది చూస్తున్నప్పుడు నిజంగా వారు పరిస్థితులు, ఒక అమ్మాయి అట్లా వెళ్తూ ఉంటుంటే వెనక నుంచి ఏళ్ళేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మరి సరసోక్తులు వాడుతూ ఉంటాడు, డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ వాడుతూ ఉంటాడు. ఇవన్నీ కామ వికారపు చేష్టలే. చూసారా? పరాయి పురుషుడితో నీకెందుకు అంత భయంకరమైన ఆలోచనలు? అవి దేవుని దృష్టిలో తప్పులు. అవి తప్పులని చాలా మందికి అనిపించవు, అందుకే హృదయం మోసకరమైందని చెప్పాడు. తర్వాత మత్సరం. చూసారా? అసూయ. ఇతరులు బాగుపడతా ఉంటే చూడలేరు. నిజంగా పక్కన వాడు ఒకసారి అంటే ఎట్లాగే పక్కవాడికి 70 మార్కులు వచ్చినాయి, ఇతనికి ఫెయిల్ అయిపోయాడు. చాలా బాధపడుతున్నాడంట. 70 మార్కులు వచ్చి నేను సంతోషపడలేదు కానీ నేను ఫెయిల్ అయ్యానని. ఈలోపు ఇంకోటి వచ్చి నేను కూడా ఫెయిల్ అయ్యాను రా అని చెప్పాడంట. అప్పుడు చాలా సంతోషంగా ఉందంట అతనికి. చూసారా? 70 మార్కులు నాతో పాటు వెళ్ళేవాడు కాలేజీకి, నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పి అసూయ పడతా ఉన్నాడంట తన మీద. చూసారా? అట్లా దాన్ని అసూయ పడకుండా తనని అప్రిషియేట్ చేయాలి. అనగా తను పొగిడితే నిజంగా చాలా మంచి మార్కులు వచ్చినాయి అని చెప్పేసి పొగిడితే మంచిదే, కానీ అలా పొగడకుండా వాళ్ళని చూసి మనం లోపల అసూయపడి కుళ్ళుకోవటమే మరి అసూయ అని చెప్తా ఉంది బైబిల్. తర్వాత దేవదూషణ. చూసారా?
దేవుణ్ణి చాలాసార్లు మనం తెలియకుండా దూషిస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది బైబిల్ని కూడా కాళ్ళ కింద తొక్కేశారమ్మా. కొంతమంది యేసు ప్రభుని రకరకాల మాటలు అన్న పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అది దేవదూషణ కింద వస్తుంది, దేవుణ్ణి దూషించడం, అది తప్పే. తర్వాత అహంభావం అనగా గర్వం. చూసారా ఎంత కొన్నిసార్లు గర్వం కనపడదు, లోపలే నేనే గొప్ప కదా, నాకంటే ఎవరు అన్నట్లుగా ఆ ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా మరి పొరపాటు, తప్పులు అని బైబిల్ చెప్తా ఉంది. తర్వాత అవివేకమును వచ్చును, అంటే తెలివిలేనితనం. చూసారా మరి ఏంటయ్యా ఈ తెలివిలేనితనం అంటే, మరి మార్కెట్కి వెళ్ళి ఒక అరకేజీ వంకాయలు కొనడానికి అరగంట సేపు ఆలోచిస్తాం. మన జీవితం గురించి కనీసం మనం ఒక అరగంట సేపు అయినా ఆలోచించలేం. అదే అవివేకం అంటారు బైబిల్లో. ఈ 13 రకాల పాపాలు ఎక్కడున్నాయంటే హృదయం లోపల ఉన్నాయి. అందుకే ఇర్మీయా గ్రంథం 17:9 ఈ విధంగా చెప్తా ఉంది బైబిల్. ఏం చెప్తుందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. చూసారా దాన్ని గ్రహింపగలిగిన వారెవరు? నేను 22 సంవత్సరాలు యేసు ప్రభుని ఎరగకుండా జీవించాను. ఆ 22 సంవత్సరాలు నా హృదయంలో ఉన్న ఇవన్నీ కూడా మరి తప్పులని నాకు తెలియకుండా అలాగే తిరిగేవాడిని, అలాగే బూతులు మాట్లాడుతూ ఉండేవాడిని, అలాగే సినిమాలు చూస్తూ ఉండేవాడిని. ఎవ్వరూ నాకు ఇవి తప్పులని చెప్పలేదు. ఆ సమయంలో ఎప్పుడైతే యేసు ప్రభుని నేను తెలుసుకున్నానో, బైబిల్ చదవడం ప్రారంభించాను. అలా బైబిల్ చదువుతున్నప్పుడు ఆ దేవుడు నాకు అన్నీ కూడా మంచి తెలివినిచ్చాడు. నాకు అప్పుడు అర్థమైంది, ఎవరో నన్ను మోసం చేయడం కాదు, నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. నా లోపలున్న హృదయాన్ని నేనే మోసం చేసుకొని చాలా దారుణంగా గురైపోతున్నాను. కాబట్టి ఇటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను ఎవరో విడిపిస్తారు అని అనుకుంటున్నప్పుడు ఒక మాట నాకు బైబిల్లో కనపడింది. ఆ మాట ఏంటంటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. అప్పుడు నేను అడిగా ప్రభువా, ఈ హృదయం ఎందుకయ్యా, పనికి మాలిన హృదయం, చాలా భయంకరంగా పాడైపోయింది ప్రభువా, ఈ హృదయం నువ్వు తీసుకుంటావంటే దేవుడు అన్నాడు, అటువంటి హృదయమే నాకు కావాలయ్యా. నీ హృదయం ఎంత భయంకరంగా పాడైపోయినా, ఇదిగో ఆ హృదయాన్ని నువ్వు నాకిస్తే నేను మరలా నీ హృదయాన్ని చక్కగా నీకు కొత్తగా చేసేస్తాను. అదిగో నూతన హృదయం నీకు ఇస్తానయ్యా. యెహెజ్కేలు గ్రంథం 36:26 ఇదిగో చెప్పాడు దేవుడు నాతో. ఏం చెప్పాడంటే, ఇదిగో నేను నీకు నూతన హృదయం ఇస్తాను, కొత్త స్వభావాన్ని నీకు ఇస్తాను. చూసారా గొంగళి పురుగు అందరికీ తెలుసమ్మా. గొంగళి పురుగు పుట్టడం ఎలా ఉంటుందంటే, ఒక పురుగుగా పుట్టిద్ది, చచ్చిపోయేటప్పుడు అట్లా చచ్చిపోయిద్దా? ఆలోచించండి. గొంగళి పురుగు చచ్చిపోయేటప్పుడు గొంగళి పురుగుగా చచ్చిపోదు, మీరు గమనిస్తే. ఎందుకంటే ఇది కూడా గొంగళి పురుగు సీజన్. ఇది మొలక చెట్ల మీద ఎక్కడ చూసినా గొంగళి పురుగులు కనపడతా ఉన్నాయి, గదుల్లో కూడా వస్తూ ఉన్నాయి చాలాసార్లు, మా ఇంటి ముందు కూడా. కాబట్టి గొంగళి పురుగుగా పుడుతుంది. మరి చచ్చిపోయేటప్పుడు అది ఎలా చచ్చిపోతుంది అని ఆలోచిస్తే, అది సీతాకోక చిలుకగా చచ్చిపోతుంది. కాబట్టి మనం ఆలోచిద్దాం ఒకసారి, మధ్యలో ఏం జరుగుతుంది అంటే, మీరు అంటారు చాలాసార్లు గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిద్దా అని అనొచ్చు. కానీ చరిత్రను చూసుకుంటే, సమాజాన్ని పరిశీలన చేస్తే, ప్రకృతిని మీరు పరిశీలన చేస్తే అవుతుందా లేదా అని మీరు ఆలోచించండి. ఆ గొంగళి పురుగు గూడు కట్టుకొని కొన్ని దశల తర్వాత సీతాకోక చిలుకగా ఎగిరిపోతా ఉంది. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దాని ఆహారం చెట్లు, ఆకులు, బెరళ్ళు. అయితే మరి ఎప్పుడైతే గొంగళి పురుగు సీతాకోక చిలుకైందో, దాని ఆహారం కూడా మారిపోతుంది. గొంగళి పురుగు ఆహారం వేరు, సీతాకోక చిలుక ఆహారం వేరు. చూసారు ఎంత మార్పు వచ్చింది? సీతాకోక చిలుక చెట్లు బెరళ్ళు తినమన్నా తిందో, ఆ పురుగులను తినమన్నా తిందో. ఏం తినిద్దాయి అంటే, ఆ పువ్వుల్లో ఉన్న మకరందం అనగా తేనెను అది పీలుస్తూ ఉంటుంది. చూసారా ఎంత మార్పు వచ్చిందో? మరి ఒకప్పుడు నా హృదయం పనికిరాందే, ఒకప్పుడు నా హృదయం చెడిపోయిందే, ఒకప్పుడు నా హృదయం చాలా భయంకరమైందే, అది నేను గ్రహించలేకపోయా. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నన్ను వెలిగించాడు, వెలుగులోకి తీసుకొచ్చాడు, గ్రహింపునిచ్చాడు. నా జీవితంలో లైట్ వేయబడింది. లైట్ ఎప్పుడైతే వేశారో అప్పుడు నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటున్నప్పుడు నాలో అన్నీ నాకు తెలిసిపోయినాయి. అప్పుడు వెంటనే అనిపించింది, ప్రభువా నా హృదయం పాడైపోయింది కదా, ఇదిగో నువ్వేమో నా హృదయాన్ని నీకేమంటున్నావు, అయితే మరి నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను కానీ తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగినప్పుడు, నీలాంటి వాళ్ళ కోసమే నేను లోకానికి వచ్చింది, ఇదిగో నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడు రెడీగా ఉన్నాను, ఇదిగో నిన్ను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీ హృదయం నాకు ఇస్తావా అని అడిగినప్పుడు నేను యథార్థంగా హృదయపూర్వకంగా ఇష్టపడి, ఇంట్లోకి వస్తువులు మనం ఇష్టపడి కొనుక్కుంటామమ్మా, అట్లాగే ఇష్టపడి ప్రభుతో ఒకరితో సంబంధం లేదు నాకు, వాళ్ళు వీళ్ళు అంటారు ఏంద్ర నువ్వు నమ్ముకునేది అంటూ ఉంటారు, నాకు అసలు అవసరంలా, ఎందుకంటే నా హృదయం పాడైపోయింది అని గ్రహించాను. ఆ హృదయాన్ని యేసు ప్రభు చేతుల్లో పెట్టానమ్మా. అప్పుడు యేసు ప్రభు వారు ఆ హృదయాన్ని చక్కగా కడిగేసి, అనగా చేతుల్లో పెట్టడం అంటే యేసు ప్రభుని నా హృదయంలోకి ఆహ్వానించా. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నా హృదయంలోకి వచ్చారో చూసారా ఎంత గొప్పగా మార్చేశాడు తెలుసా దేవుడు నా జీవితాన్ని, చాలా గొప్పగా మార్చేశాడు. నా పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, ఆ పాత అలవాట్లని, పాత బుద్ధుల్ని అన్నింటిని మార్చేసి కొత్త తలంపులు, కొత్త మనసు, ఆ కొత్త విషయాలు, కొత్త కొత్త సంగతులు తెలియజెప్తూ చాలా సంతోషాన్ని ఇచ్చాడమ్మా. ఈ సంతోషం మరి అందరూ పొందుకోవాలని, ఆ హృదయాలు మారాలని,
ఎవరు గ్రహించలేని ఆ గొప్ప హృదయాన్ని దేవుడికి ఇస్తే దేవుడు మార్చగలిగిన శక్తి ఆయనకు ఉంది అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఎలా మార్చాడో అని మీరు అడగొచ్చు. నిజంగా నా హృదయాన్ని మార్చడానికి, నా హృదయంలో ఉన్న పాపిష్టి జీవితం అంతా కూడా, నా హృదయంలో ఉన్న 13 రకాల పాపాలన్నీ కూడా యేసు ప్రభువారు ఆ కలువరి శిలువ మీద భరించాడు. ఆ గొల్గొతా కొండ మీద, ఆ కలువరి శిలువ మీద దృశ్యాన్ని నేను చూసినప్పుడు, అయ్యో, ఆ తలలో ముళ్ళ కిరీటం, ఆ 2 చేతుల్లో మేకులు, ఆ కాళ్ళల్లో మేకులు, ఆ పక్కల్లో బల్యం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసుక్రీస్తు యొక్క శరీరం అంతా కూడా దారుణంగా, ఇదిగో క్రూరంగా, హీనాతి హీనంగా, ఎవరు చూడలేని వారిగా